Hi everyone. Now we are going to discuss the fifth model from this topic based on Venn diagrams. So ఈ మోడల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్కి ఏదైతే హెల్ప్ అవుతుందో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అండ్ వెన్ డయాగ్రామ్స్ నుంచి డిఐలో కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఇన్ అడిషన్ టు దిస్, ఒక్కసారి వెన్ డయాగ్రామ్ సెట్ నుంచి క్వశ్చన్ వస్తే సింగిల్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ప్రిలిమ్స్లో వస్తే సింగిల్ క్వశ్చన్ వస్తుంది, కానీ మెయిన్స్లో కనుక వెన్ డయాగ్రామ్స్ నుంచి క్వశ్చన్ వస్తే 3 to 4 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఫెయిర్ ఛాన్స్ ఉంటుంది. సో లెట్స్ అండర్స్టాండ్ హౌ టు సాల్వ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ వెన్ డయాగ్రామ్స్. Predominantly, let us discuss this question. ఇప్పుడు మనం సాల్వ్ చేసేది పర్సంటేజెస్ బేస్డ్ కాదు. అసలు వెన్ డయాగ్రామ్ ఏంటో మనకు అర్థం అవ్వడానికి ఒక క్వశ్చన్ చేద్దాం. అసలు ఎలా కన్సిడర్ చేయాలి, ఏం చేయాలి, ఇది తెలిసాక ఇదే ఇన్ఫర్మేషన్ పర్సంటేజెస్తో పాటు కలిపి ఉన్నది మనం సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్ us డిస్కస్ దిస్ క్వశ్చన్ నౌ. అసలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇన్ అ గ్రూప్ ఆఫ్ 120 మెంబర్స్. సో మొత్తం మీద ఉన్నది 120 మెంబర్స్. దాంట్లో 60 మెంబర్స్ కెన్ డాన్స్, 70 మెంబర్స్ కెన్ సింగ్. 60 మంది డాన్స్ చేయగలరు, 70 మంది పాడగలరు. 20 మెంబర్స్ కెన్ పర్ఫార్మ్ బోత్ ద యాక్టివిటీస్. సో ఉన్న 120 మెంబర్స్లో 60 మందికి డాన్స్ వచ్చు, 70 మందికి పాటలు పాడడం వచ్చు, 20 మందికి రెండు వచ్చు. అండ్ అది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇచ్చి క్వశ్చన్స్ అడిగాడు. సో దీన్ని బట్టి మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాం అంటే, ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకి తెలిస్తేనే మనం క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం. అసలు అది ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ 20 మెంబర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు పాటలు పాడే వాళ్ళలోనూ ఉన్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళలో కూడా ఉన్నారు. సో దీన్ని మనం సింపుల్గా మనకు అర్థం అవ్వడానికి డ్యాన్స్ చేసే వాళ్ళని ఒక సర్కిల్తో రిప్రజెంట్ చేద్దాం. సో ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ డ్యాన్స్ చేసేవాళ్ళు, ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ పాటలు పాడేవాళ్ళు. ఓకే, ఇక్కడ మీరు గమనించగలిగితే ఒక్కొక్క సర్కిల్ 2 భాగాలుగా విడిపోయింది. దీంట్లో ఇది ఏ, ఇది బి, ఇది సి అని రాసాం అనుకుందాం. ఏ అంటే ఏంటి? డ్యాన్స్ మాత్రమే చేయగలిగిన వాళ్ళు. ఒక్క సర్కిల్లో మాత్రమే ఉంది కాబట్టి డ్యాన్స్ మాత్రమే చేయగలిగిన వాళ్ళు ఏ. మరి బి ఏంటి? బి అనే సర్కిల్, బి అనే పార్ట్, ఈ పోర్షన్ డ్యాన్స్ చేసే వాళ్ళలోనూ ఉంది, పాటలు పాడే వాళ్ళలో కూడా ఉంది. అంటే రెండిట్లోనూ కామన్గా ఉంది. సో బి అనేది డ్యాన్స్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు, దాంతో పాటు పాటలు కూడా పాడే వాళ్ళ గురించి మాట్లాడినట్టు. ఇస్ దిస్ క్లియర్? సో బి అనేది 2 సెట్లకి సంబంధించిన స్పేస్. సి అనేది పాటలు మాత్రమే పాడేవాళ్ళు. సో ఏ, బి, సి, ఇది మనకు అర్థమైంది. దీంతో పాటు ఇంకొకటి కూడా మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఈ 2 చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఉన్నారా లేదా అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది? మొత్తం సాల్వ్ చేసాక తెలుస్తుంది. కానీ ఉండడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దానిని మనం ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. ఎన్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు మ్యూ. అసలు మ్యూ అంటే ఏంటి? మనం మొత్తం ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటామో అది మ్యూ. క్లియర్? చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చదువుకుని ఉంటాం మనం ఇవన్నీ. సో మ్యూ అనేది యూనివర్సల్ సెట్. మనం ఏ ఎలిమెంట్ని కన్సిడర్ చేసినా మ్యూ నుంచే కన్సిడర్ చేయాలి. సో మొత్తం ఎంత ఇచ్చాడు ఇక్కడ? 120. సో మ్యూ 120. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యూ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ, మ్యూ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ, టోటల్ వాల్యూ. ఫైన్. సో మ్యూ వాల్యూ 120 అంటున్నాడు. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని దీంట్లో అసలు ఎలా రాయాలి, దేంతో స్టార్ట్ చేయాలి? మనకి సాధారణంగా 2 యాక్టివిటీస్ చేసేవాళ్ళ నెంబర్ తెలిస్తే దాంతో స్టార్ట్ చేయడం ఉత్తమం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో 20 మెంబర్స్ కెన్ పర్ఫార్మ్ బోత్ ద యాక్టివిటీస్. 2 యాక్టివిటీస్ చేసేవాళ్ళు 20 మెంబర్స్ అన్నాడు. ఇప్పుడు రెండిట్లోనూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే అది ఏ అవుతుందా, బి అవుతుందా, సి అవుతుందా, ఎన్ అవుతుందా? ఎక్కడ రాయాల్సి వస్తుంది మనం? బి. ఇఫ్ యూ గైస్ కెన్ నోటీస్ దిస్, బి అనేది డాన్సెస్లోనూ ఉంది, సింగర్స్లోనూ ఉంది. ఇది మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో బితో స్టార్ట్ చేద్దాం. ద వాల్యూ ఆఫ్ బి ఇస్ 20. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు మొత్తం మీద డ్యాన్స్ చేసేవాళ్ళు ఎంతమంది? 60. ఈ 60 నేను ఎక్కడ రాయాలి? ఇక్కడ కాదు, ఇక్కడ. అంటే దాని అర్థం ఈ మొత్తం సర్కిల్ వాల్యూ 60 అని, ఈ మొత్తం సర్కిల్ వాల్యూ 70. నౌ యు గైస్ షుడ్ ఆన్సర్ దిస్. ఇది 20 అయితే ఏ వాల్యూ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ దీస్ 2 ఇస్ 60. అంటే ఏ ప్లస్ బి 60 అయితే, దాంట్లో బి 20 అయితే ఏ వాల్యూ ఎంత అవ్వాలి? 40. అలాగే బి ప్లస్ సి 70 అయితే, బి 20 అయితే సి వాల్యూ ఎంత అవ్వాలి? 50. నవ్ ఈ 3 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 40 + 20 60, 60 + 50 110 వచ్చింది. కానీ మొత్తం ఎంత రావాలి? 120.
అంటే ఎంత మిస్ అయ్యింది? 10. ఈ 10 మెంబర్స్ ఎక్కడ ఉండాలి? n. క్లియర్? దీనినే మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, a ప్లస్ b ప్లస్ c ప్లస్ n. ఏ అంటే ఏంటి? ఓన్లీ డ్యాన్స్. b అంటే ఏంటి? డాన్సర్స్ అండ్ సింగర్స్. c అంటే ఏంటి? ఓన్లీ సింగర్స్. n అంటే నన్ ఆఫ్ దీస్ టూ యాక్టివిటీస్. సో సమ్ ఆఫ్ దీస్ 4 షుడ్ గివ్ యూ mu. సో దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దిస్ మోడల్. సో a ప్లస్ b ప్లస్ c ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు mu. వీటిలో మనకి ఇప్పుడు వాల్యూస్ కాబట్టి తెలిసాయి. మనం ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం కన్నా ముందు మనం యాక్చువల్గా సాల్వ్ చేయాల్సింది దేని మీద? పర్సంటేజెస్ మీద. కాబట్టి పర్సంటేజెస్లో మ్యూ వాల్యూని ఎంత కింద కన్సిడర్ చేయాలి? ఆ పర్సంటేజ్ వాల్యూ ఎంత అవ్వాలి? మనం ఇందాక మాట్లాడుకున్న దాన్ని బట్టి మ్యూ వాల్యూ అనేది హయ్యెస్ట్ పర్సంటేజ్, మ్యాక్సిమం పర్సంటేజ్ అనుకున్నాం కాబట్టి, టోటల్ వాల్యూ అనుకున్నాం కాబట్టి మ్యూ షుడ్ బి 100%. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఫైన్. హౌ మెనీ మెంబర్స్ కెన్ డూ, హౌ మెనీ పీపుల్ కెన్ డూ ఓన్లీ డ్యాన్స్? డ్యాన్స్ మాత్రమే చేయగలిగిన వాళ్ళు ఎంతమంది? 40. ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ గురించి ఆలోచిద్దాం. డ్యాన్స్ చేయగలిగిన వాళ్ళు ఎంతమంది? 60. ఎస్, డ్యాన్స్ చేయగలిగిన వాళ్ళు 60. డ్యాన్స్ మాత్రమే చేయగలిగిన వాళ్ళు ఎంతమంది? 40. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నేను డ్యాన్స్ చేసే వాళ్ళ గురించి అడిగితే దాంట్లో పాడే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్లియర్? అదే నేను ఓన్లీ డ్యాన్స్ అని అడిగితే డ్యాన్స్ మాత్రమే చేయాలి, వేరే యాక్టివిటీ చేయకూడదు అని అర్థం. సో ఓన్లీ డ్యాన్స్ అయితే 40. ఎంతమంది డ్యాన్స్ చేయగలరు అంటే నా ఆన్సర్ 60. నెక్స్ట్ దిస్, హౌ మెనీ కెన్ ఓన్లీ సింగ్? పాటలు మాత్రమే పాడగలిగిన వాళ్ళు ఎంతమంది? 50. ఎగ్జాక్ట్లీ 1 యాక్టివిటీ. ఎగ్జాక్ట్లీ 1 అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఒక్కటి మాత్రమే చేయాలి. అంటే ఒకటి కన్నా ఎక్కువ చేయకూడదు, ఒకటి కన్నా తక్కువ చేయకూడదు. సో ఎగ్జాక్ట్లీ 1 యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళల్లో ఎంతమంది? ఇక్కడ 40 మెంబర్స్. వీళ్ళు డ్యాన్స్ మాత్రమే చేస్తున్నారు, అంటే ఒక్క యాక్టివిటీ మాత్రమే పర్ఫామ్ చేస్తున్నారు. ఇక్కడ 50. వీళ్ళు పాటలు మాత్రమే పాడుతున్నారు. సో వీళ్ళు కూడా ఒక్క యాక్టివిటీ మాత్రమే పర్ఫామ్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఎగ్జాక్ట్లీ 1 యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు 90 మెంబర్స్. క్లియర్? సో ఎగ్జాక్ట్లీ 1 యాక్టివిటీ విచ్ మీన్స్ దట్ పీపుల్ హూ షుడ్ పర్ఫామ్ ఓన్లీ 1. It should not be more than 1. It should not be less than 1. It has to be equal to 1. So we have 40 here who are performing only dancing, and we have 50 here who perform only singing. So putting these two numbers together, that's your answer, and it's 90. Question number 4. At least 1 activity. At least 1 అంటే అర్థం ఏంటి? ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ. ఓకే, 1 or more than 1. So exactly 1 plus more than 1. Exactly 1, we just calculated that, it's 90 plus ఒకటి కన్నా ఎక్కువ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది? 20. సో your answer will be 90 plus 20 and it's 110. Fifth one, at most 1 activity. At least 1కి at most 1కి డిఫరెన్స్ ఏంటి? At least 1 అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ. At most 1 అంటే ఒకటి లేదా అంతకన్నా తక్కువ. ఒకటి లేదా అంతకన్నా తక్కువ. సో ఎగ్జాక్ట్లీ 1 ప్లస్ లెస్ దాన్ 1. ఎగ్జాక్ట్లీ 1 90. ఒకటి కన్నా తక్కువ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? 10. ఈ 10 మెంబర్స్ దేంట్లోనూ పార్టిసిపేట్ చేయట్లేదు కదా, అంటే 0 యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 0 అనేది 1 కన్నా తక్కువ కాబట్టి 90 ప్లస్ 10, యువర్ ఆన్సర్ విల్ బి 100. ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ క్వశ్చన్లో డిస్కస్ చేయడం జరిగింది. సో విత్ దిస్ నాలెడ్జ్ let us work on this question now. Pause the video here, try solving this question and get back to the video for the solution. మనం ఇక్కడ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఒక సెట్ ఉంది, దానికి సంబంధించి ఒకే ఒక క్వశ్చన్ ఉంది, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే క్వశ్చన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక ఎగ్జామ్లో x+40% of the students passed in Telugu, x+20% of the students passed in Hindi, and x% of the students passed in both subjects. If 15% of the students failed in both the subjects, find the value of x. అంటే x+40 మెంబర్స్, x+40% of the total తెలుగులో పాస్ అయ్యారు. x+20% of the total సెకండ్ లాంగ్వేజ్ హిందీలో పాస్ అయ్యారు. x% రెండిట్లోనూ పాస్ అయ్యారు. అంటే వీళ్ళు తెలుగు పాస్ అయ్యారు, హిందీ కూడా పాస్ అయ్యారు. అయితే మళ్ళీ వెన్ డయాగ్రామ్ కన్సిడర్ చేద్దాం.
రెండు లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతున్నాడు, రెండు సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వన్ తెలుగు. తెలుగు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? X+40%. హిందీలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? హిందీలో పాస్ అయిన వాళ్ళు X+20%. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, X+40 ఇక్కడ రాయకూడదు. ఈ మొత్తం సర్కిల్ వాల్యూ X+40 అని అర్థం, ఈ మొత్తం సర్కిల్ వాల్యూ X+20 అని అర్థం. ఓకే, మళ్ళీ ABCN ఈ 4 కలిపితే నాకు ఎంత రావాలి? 100% రావాలి. ఎందుకని? మ్యూ అనేది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి దానిని మనం పర్సంటేజెస్లో 100 అనుకోవాలి కాబట్టి మ్యూ 100. ఇప్పుడు X+40 తెలుగు, X+20% హిందీ, X percentage ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళు X అంటే నేను ఇక్కడ X రాస్తాను. ఇది X కాబట్టి మనం దీన్ని ఇలా అర్థం చేసుకుందాం. ఈ మొత్తం సర్కిల్ వాల్యూ ఎంత అండి? X+40. దాంట్లో ఇదంతా X కాబట్టి ఇది ఎంత అవ్వాలి? 40. ఇట్స్ సింపుల్. ఈ రెండు కలిపితే నాకు X+40 రావాలి. ఇది X కాబట్టి ఇది 40. ఈ రెండు కలిపితే నాకు ఎంత రావాలి? X+20 రావాలి. దాంట్లో నాకు ఈ వాల్యూ X అని ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది? 20. దెన్ సమ్ ఆఫ్ దీస్ 4 వాల్యూస్ షుడ్ బి 100, among which 15% of the students failed in both subjects. రెండిటిలోనూ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు 15%. సో n is equal to 15%. మనల్ని అడిగింది X వాల్యూ కనుక్కోమని. చేద్దాం. సో we know that A plus B plus C plus N is equal to 100%. క్లియర్? మనం నమ్మింది ఇది ఒకటే, దీన్ని బట్టి సాల్వ్ చేద్దాం మనం. A వాల్యూ ఎంత? 40, B వాల్యూ ఎంత? X, C వాల్యూ ఎంత? 20, N వాల్యూ ఎంత? 15. Sum of all these numbers, 40 plus 20 60, 60 plus 15 75 plus X is equal to 100. From this X is equal to 25. Hope this is clear. This is how we solve these questions. Clear? The game is simple. ఈ 4 వాల్యూస్ కలిపితే మనకి 100 రావాలి. సో దాని నుంచి మనం ఒక ఈక్వేషన్ రాసుకున్నాం. A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ, N వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, క్యాలిక్యులేట్ చేసాం, X వాల్యూ వచ్చింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫైన్. లెట్ us look at another question of ఇలాంటిదే ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను మర్చిపోయినా మీరు మర్చిపోకండి, వీడియో పాజ్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేసి మీకు రాకపోతేనే సొల్యూషన్ చూడండి. క్లియర్? అండ్ ఇన్ ఎ సర్వే కండక్టెడ్ అమంగ్ 2000 పీపుల్, మొత్తం మీద 2000 మందిలో ఒక సర్వే కండక్ట్ చేస్తే ఆ సర్వేలో X+35% of the people speak English, X+23% of the people speak Hindi, X% of the people speak both. ఇది తెలిసిన విషయాలు. సో మళ్ళీ మనం 2 సర్కిల్స్ కన్సిడర్ చేద్దాం. మొదటి సర్కిల్ ఏంటి? ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. రెండో సర్కిల్ ఏంటి? హిందీ మాట్లాడగలిగిన వాళ్ళు. పర్సంటేజెస్లో ఉంది కాబట్టి మ్యూ వాల్యూ 100% అని తీసుకోవాలి. అండ్ దెన్ X+35 స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు X+35. లెట్ మీ రైట్ ఇట్ హియర్, X+35. హిందీ మాట్లాడగలిగిన వాళ్ళు X+23. అండ్ దెన్ X% of the people speak both. రెండు మాట్లాడగలిగిన వాళ్ళు X%. అయితే A, B, C, N. We know that A plus B plus C plus N equals 100%. Then అయితే ఈ రెండు కలిపి ఎంత? X+35. దాంట్లో నాకు B X అని తెలుసు కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది? 35. B plus C నాకు X+23 అని తెలుసు, B వాల్యూ నాకు X అని తెలుసు, సో C వాల్యూ ఎంత అవ్వాలి? 23. ఫైన్. అండ్ దెన్ మనకి ఇంకా ఏం తెలుసు దీంట్లో? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ స్పీక్ బోత్ లాంగ్వేజెస్, దీంట్లో బోత్ లాంగ్వేజెస్ అంటే ఏది? X. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ స్పీక్ బోత్ లాంగ్వేజెస్ ఈజ్ హాఫ్ ఆఫ్ దేంట్లో హాఫ్ ఇది? పీపుల్ హూ స్పీక్ నైదర్ ఆఫ్ ద లాంగ్వేజెస్. ఈ రెండు లాంగ్వేజెస్ మాట్లాడలేని వాళ్ళు, ఈ రెండు లాంగ్వేజెస్లో ఏది మాట్లాడలేని వాళ్ళు అంటే ఎంతమంది? N. X is equal to half of N. క్లియర్? X అనేది Nలో హాఫ్ ఉండాలి. ఈ ఈక్వేషన్ బట్టి N వాల్యూ ఎంత అవుతుంది? 2X కదా.
సో n వాల్యూ ఇట్ షుడ్ బి 2x. హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు దీనిని బట్టి a ప్లస్ b ప్లస్ c ప్లస్ n 100% అని మనకు తెలుసు. ఇది ఒకటే మనకున్న హింట్. దీంట్లో మనకి ఏ వాల్యూస్ తెలుసు? నాకు ఏ వాల్యూ తెలుసు? 35. I know the value of c. The value of c is 23 and b value x, n value 2x. Fine. Sum of these four should give you 100%. ఈ 4 కలిపితే మనకి రావాల్సింది 100%. అయితే 35 plus 23 58. So 3x is equal to 100 minus 58. It's 42. 3x 42 అయితే x వాల్యూ ఎంత? 14. x వాల్యూ 14. సో 2x వాల్యూ 28%. 2x వాల్యూ 28%. సో ఈ వాల్యూస్ అన్ని ఇలా వచ్చాయి. ఫ్రమ్ దిస్ we should solve this question of find how many people cannot speak Hindi. హిందీ మాట్లాడలేని వాళ్ళు ఎంతమంది? హిందీ మాట్లాడలేని వాళ్ళు అంటే వీళ్ళు మాత్రమేనా? కాదు కదా. వీళ్ళతో పాటు ఈ 28% కూడా వీళ్ళు ఏది మాట్లాడలేరు. హిందీ మాట్లాడలేరు, ఇంగ్లీష్ కూడా మాట్లాడలేరు. క్లియర్? సో ఈ 35% మంది హిందీ మాట్లాడలేరు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా హిందీ మాట్లాడలేరు. సో మనం వీళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. సో 35 plus 28, 35 plus 28, which gives you 63%. So 63% of the total cannot speak Hindi. ఈ 63% హిందీ మాట్లాడలేరు. నాకు 100% వాల్యూ ఎంతో తెలుసు? 2000. అది ఇక్కడ ఇచ్చాడు. 100% 2000 అయితే 63% ఎంత? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 100ని దేంతో మల్టిప్లై చేస్తే 2000 వస్తుంది? 20తో. 63ని దేంతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది? 20తో. 63 multiplied by 20, your answer will be 1260. Hope this is clear. Now let us move on to the next question. ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్న క్వశ్చన్ ఇది. సో ఈ సెట్ ఇందాకటి సెట్స్ కన్నా కష్టంగా ఉంది కాబట్టి దీని మీద మనకి 4 ఇచ్చాడు. కష్టంగా ఉంది, ఈజీగా ఉంది అనేది ఎలా తెలుస్తుంది? ఇందాక మనం సాల్వ్ చేసింది 2 సెట్ వెన్ డయాగ్రామ్. ఇక్కడ మాట్లాడుతుంది 3 గేమ్స్ గురించి. సో ఇట్స్ అ 3 సెట్ వెన్ డయాగ్రామ్. క్లియర్? సో 3 సెట్ వెన్ డయాగ్రామ్, దీనిని ఎలా సాల్వ్ చేయాలి? ఐ వాంట్ యూ గైస్ టు పాజ్ ద వీడియో హియర్, try solving this question once and then get back to the video for the solution. Let us discuss this question of, ఈ క్వశ్చన్లో ఉన్నది మొత్తం ఎంతమంది? 1000 మెంబర్స్. సో ఈ 1000 మెంబర్స్లో ఫస్ట్ 3 సెట్ వెన్ డయాగ్రామ్ కాబట్టి 1 2 3. Now in a sports club among 1000 players, సో మొత్తం మీద ఉన్నది 1000 ప్లేయర్స్. 50% ప్లే క్రికెట్, 50% ప్లే క్రికెట్, 60% ప్లే హాకీ. దీనిని మనం 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి, నేను 50% వాల్యూ క్యాలిక్యులేట్ చేసి క్రికెట్ దగ్గర రాసుకోవచ్చు. క్లియర్? 60% వాల్యూ క్యాలిక్యులేట్ చేసి రాసుకోవచ్చు. దట్స్ బీయింగ్ వన్ ఆఫ్ ద వేస్. ఓకే, లెట్ us సాల్వ్ ఇట్ ఇన్ either ways. ఫస్ట్ వన్ క్రికెట్, second set hockey, and the third set being football. క్రికెట్ ఆడుతున్న వాళ్ళు ఎంతమంది? 50%. ఫైన్. అండ్ దెన్ హాకీ ఆడుతున్న వాళ్ళు ఎంతమంది? 60%. అండ్ దెన్ 40% ప్లే ఫుట్బాల్. 40% ప్లే ఫుట్బాల్. దేనితో స్టార్ట్ చేస్తే మనం దీనిని సులువుగా సాల్వ్ చేయగలుగుతాం? 3 గేమ్స్ ఆడుతున్న వాళ్ళు ఎంతమందో తెలిస్తే దాంతో మనం స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. 3 గేమ్స్ ఆడుతున్న వాళ్ళు వీళ్ళల్లో ఎంతమంది? ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉందా? 60% హాకీ అని తెలుసు, 40% ఫుట్బాల్ అని తెలుసు, 28% ప్లే క్రికెట్ అండ్ హాకీ, 21 ప్లే హాకీ అండ్ ఫుట్బాల్, 15% ప్లే క్రికెట్ అండ్ ఫుట్బాల్. ఎస్, ఇట్స్ గివెన్ హియర్. 10% ప్లే ఆల్ ద 3 గేమ్స్. 3 గేమ్స్ ఆడుతున్న వాళ్ళు 10%. సో 3 గేమ్స్ ఆడుతున్న వాళ్ళు అంటే వీళ్ళు 10%, వీళ్ళు 10. అండ్ దెన్ క్రికెట్ హాకీ, ఈ 2 ఆడుతున్న వాళ్ళు ఎవరు అంటే, ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్ నౌ. క్రికెట్ హాకీ 2 ఆడుతున్న వాళ్ళు అంటే మనం ఈ మొత్తాన్ని కన్సిడర్ చేయాలి. వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, క్రికెట్తో పాటు హాకీ కూడా ఆడుతున్నారు. వీళ్ళు ఎంతమంది?
28% ప్లే క్రికెట్ అండ్ హాకీ, విచ్ మీన్స్ దట్ ఈ రెండు కలిపితే 28% అని అర్థం. దాంట్లో మనకి వీళ్ళు 10 అని తెలుసు, కాబట్టి వీళ్ళు ఎంత అవ్వాలి? 18%. క్లియర్? నెక్స్ట్ టు దిస్ 21% ప్లే హాకీ అండ్ ఫుట్బాల్. హాకీ అనే సర్కిల్ ఇది, ఫుట్బాల్ అనే సర్కిల్ ఇది. ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నవాళ్ళు, ఈ రెండు గేమ్స్ ఆడుతున్న వాళ్ళు 21%. అంటే సమ్ ఆఫ్ దీస్ టూ షుడ్ గివ్ యూ 21%. దాంట్లో వీళ్ళు 10, కాబట్టి వీళ్ళు ఎంత అవ్వాలి? ఈ రెండు కలిపితే మనకి 21 రావాలి. దాంట్లో వీళ్ళు 10 కాబట్టి రిమైనింగ్ 11. హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ టు దిస్ 15% ప్లే క్రికెట్ అండ్ ఫుట్బాల్. క్రికెట్ అనే సర్కిల్ ఇది, ఫుట్బాల్ అంటే ఇది, ఎండ్ అంటే ఇంటర్సెక్షన్, రెండిట్లోనూ కామన్గా ఉన్నది, అంటే ఈ పార్ట్. సో సమ్ ఆఫ్ దీస్ టూ షుడ్ గివ్ యూ 15%, అవుట్ ఆఫ్ విచ్ దిస్ ఇస్ 10, కాబట్టి మిగిలినది 5%. అండ్ దెన్ నెక్స్ట్ టు దిస్ దట్స్ ఇట్. సో 10% ఆల్రెడీ మనం రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయగలుగుతాం అంటే మనకి ఏం తెలుసు, మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ 4 వాల్యూస్ కలిపితే 60 రావాలి. అందులో నాకు 3 వాల్యూస్ తెలుసు, 4th నెంబర్ కనుక్కోవచ్చు కదా. సో ఈ 3 యాడ్ చేస్తాం, 60లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. క్యాల్కులేట్ చేద్దాం. 18 + 10 28, 28 + 11 39, కాబట్టి మిగిలింది 21%. ఫైన్. ఈ 4 కలిపితే మనకి 50 రావాలి. ఈ 3 కలిపితే ఎంత వచ్చింది? 28 + 5 33, సో 33, కాబట్టి మిగిలింది 17%. ఈ 4 కలిపితే మనకి రావాల్సిన వాల్యూ 40. ఈ 3 కలిపితే ఎంత వచ్చింది? 26, కాబట్టి రిమైనింగ్ 14%. ఇక్కడ రాసిన వాల్యూస్ అన్ని పర్సంటేజెస్లోనే. సో 11%, 10%, 18%, 17%. ఫైన్. మొత్తం ఎంత? 100%. మొత్తం 100%. దాంట్లో n వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? అదొకటే కదా వదిలేసాం మనం. n వాల్యూ రావాలి అంటే నేను ఇవన్నీ యాడ్ చేసి 100లోంచి తీసేయాలి, అంతే కదా. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎలా యాడ్ చేస్తాం? సింపుల్ వే, అన్నిటికన్నా పెద్ద సర్కిల్ ఏదో కన్సిడర్ చేయండి. పెద్ద సర్కిల్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్. 50, 60, 40 ఇది పెద్ద సర్కిల్. సో ఈ మొత్తం అన్నీ కలిపితే 60. మనం ఇందాక ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ కలపక్కర్లేదు కదా, వదిలేద్దాం. ఇది నాకు 60 అని తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఈ 3 నెంబర్స్ యాడ్ చేయాలి. 60 + 22, 60 + 22 82, 82 + 14 96. ఇవన్నీ కలిపితే 96 వచ్చింది. మొత్తం ఎంత ఉండాలి? 100. ఇప్పుడు వచ్చింది ఎంత? 96. ఎంత మిగిలింది? 4. సో n మొత్తంలో 4% అని అర్థం. క్లియర్? మనల్ని అడుగుతున్న క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి అంటే ఈ వాల్యూస్ అన్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఉన్నది 1000 మెంబర్స్. 100% 1000 అయితే 100ని దేంతో మల్టిప్లై చేస్తే 1000 వస్తుంది? 10తో మల్టిప్లై చేస్తే 1000 వస్తుంది. సో ప్రతి దాన్ని ఇప్పుడు నేను 10తో మల్టిప్లై చేస్తే నాకు వాల్యూస్ వస్తాయి. సో ఇది 170, ఇది 180, ఇది 210, ఇది 110, ఇది 100, అండ్ దిస్ ఈజ్ 50, అండ్ దిస్ ఈజ్ 140. హియర్ ఇట్స్ 40. సో ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ తెలిసి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఈ క్వశ్చన్స్ కూడా మనకు అర్థం అవ్వాలి. ఈవెన్ దిస్ ప్లే అ కీ రోల్. సో ఈ క్వశ్చన్స్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా సాల్వ్ చేయగలుగుతాం. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ అ సింపుల్ థింగ్. ఉన్న వాళ్ళల్లో ఎంతమంది క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు? క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు అంటే 170. వీఆర్ డన్ విత్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఎగ్జాక్ట్లీ 2 గేమ్స్. ఎగ్జాక్ట్లీ 2 గేమ్స్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ 180 ప్లస్. సో ఈ 180 మెంబర్స్ క్రికెట్ హాకీ మాత్రమే ఆడుతున్నారు. క్లియర్? ఇక్కడ 50 మెంబర్స్, ఈ 50 మెంబర్స్ క్రికెట్ ఫుట్బాల్ మాత్రమే ఆడుతున్నారు. సో వీళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ 2 గేమ్సే ఆడుతున్నారు. 50 ప్లస్. అలాగే ఇక్కడ కూడా ఈ 110 మెంబర్స్ ఈ 2 గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు, వేరే గేమ్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో 110. సో సమ్ ఆఫ్ దీస్ 3 గివ్స్ యువర్ ఆన్సర్. So I leave it here. I want you guys to calculate this and write your answer in the comment section. Let us look at the third one. Cricket or football? Or ante ardham enti? Union.
సో క్రికెట్ ఆడాలి ఫుట్బాల్ లేదా ఫుట్బాల్ ఆడాలి, విచ్ మీన్స్ దట్ రెండిటికి యూనియన్. క్రికెట్ అనే సర్కిల్ ఇది, ఎస్ క్రికెట్ అనే సర్కిల్ ఇది, ఆర్ ఫుట్బాల్ అనే సర్కిల్ ఇది, ఆర్ అన్నాడు కాబట్టి యూనియన్. సో నేను ఇప్పుడు గ్రీన్ షేడ్తో హైలైట్ చేసిన దాంట్లో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో ఓకే, క్రికెట్ ఆర్ హాకీ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ దీస్ 6 values 1 2 3 4 5 6. Adding all these numbers gives your answer. Clear? So 170, and if you guys can notice this, ఇవన్నీ యాడ్ చేయాలి కదా. సో పెద్ద సర్కిల్ వాల్యూ అంతా 50%, 50 plus 25, దట్ 75%. 75% అంటే ఈ క్వశ్చన్లో వాల్యూ 750. That brings me to the next one of question number 4. Cricket or hockey but not football. క్రికెట్ లేదా హాకీ ఆడాలి కానీ ఫుట్బాల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. క్రికెట్ ఆర్ హాకీ అంటే ఏది? క్రికెట్ ఆర్ హాకీ, దిస్ ఈజ్ క్రికెట్ ఆర్ హాకీ. క్రికెట్ ఆర్ హాకీ బట్ నాట్ ఫుట్బాల్, కానీ వీళ్ళల్లో ఎవరు ఫుట్బాల్లో పార్టిసిపేట్ చేయకూడదు. సో ఫుట్బాల్లో పార్టిసిపేట్ చేయకూడదు అంటే నేను ఫుట్బాల్ అనే సర్కిల్ని ఎక్స్క్లూడ్ చేయాలి, వదిలేయాలి. అది వదిలేయగా ఈ రెడ్ దాంట్లో హైలైట్ అయినవి 3 నెంబర్సే మిగిలాయి. సో దట్స్ యువర్ ఆన్సర్. సో క్రికెట్ ఆర్ హాకీ అంటే క్రికెట్కి హాకీకి యూనియన్ అవ్వాలి, కానీ దాంట్లో ఫుట్బాల్లో ఉన్నవాళ్ళు ఉండకూడదు. సో ఫుట్బాల్ని మనం తీసేస్తాం, మిగిలినవి ఈ 3 నెంబర్స్. సమ్ ఆఫ్ దీస్ 3 గివ్స్ యువర్ ఆన్సర్. సో 170 plus 180 350, 350 plus 210, 350 plus 210 560. This is how we solve questions based on percentages along with Venn diagrams. Hope this video is clear. Thank you so much guys. If you guys feel that it's helpful, do comment in the comment section and do like the video. Thank you so much.